కావలిపట్టణం వెంగళరావు నగర్ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం పడకేసిందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శివారు ప్రాంతాలైనటువంటి వెంగళరావు నగర్ ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా పిచ్చి మొక్కలు, చిల్ల చెట్లు విపరీతంగా పెరిగి చిట్టడుగుని తలపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఈ పిచ్చి మొక్కలు, ఈ చిల్ల చెట్లు ఉన్నటువంటి ఈ ప్రాంతాల నుండి విషసర్పాలు, దోమలు ఆయా రకాల ఇండ్ల మధ్యలో చొరబడి ఇబ్బందికరంగా వాతావరణం మారుతుంది. ఈ విషయాలపై స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఈ సందర్భంగా పలువురు ఆ ప్రాంత ప్రజలు వారికి తెలియజేశారు. ఈ సందర్భంగా వార్డు వాలంటీర్లు సైతం ప్రత్యేకించి వీటన్నిటిని పరిశీలించి ఉన్నతాధికారుల దృష్టికి, స్థానిక పాలకుల దృష్టికి తీసుకెళ్ళి తగు న్యాయం చేయిస్తానని వారు తెలియజేశారు. చెట్లు ఎక్కువగా పెరగడం వల్ల ఇటీవల కాలంలో ఈ శివారు ప్రాంతాల్లో దొంగతనాలకు కూడా పలువురు పాల్పడుతూ చెట్ల మధ్యలో ఉండి రాత్రి వేళ సమయాల్లో ఇళ్లల్లోకి వచ్చి చోరీలకు పాల్పడుతున్నారని, ఈ విషయంలో కూడా సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ చూపి తగు న్యాయం చేయాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. చెత్త ఎక్కడ వేస్తున్నాడు అన్ని మాకు ప్రతి నెలకి 2 సార్లు మీటింగ్ పెడతారు. ఇంటి పనులు, నీళ్ళ పనులు మొత్తం రెగ్యులర్ గా కడుతున్నాం. కావాలంటే మేము రజీలు చూపిస్తాను, చూసుకోండి. ఇన్ని ఉన్నప్పుడు మేము ఊరు నీళ్ళకి పోయి అడుక్కోవాలి, నీళ్లు కానీ ఏదైనా కూడా. శుభ్రత ఏది? శుభ్రత డబ్బులు వస్తాయి, దోమలు వస్తాయి అని చెప్తున్నారు. ఏది శుభ్రత ఏది? ఖాళీ ఫ్లాట్, ఎంత చెట్లు, పురుగులు భయంకరంగా. ముందు పోయి సిమెంట్ రోడ్లు వేసినారు, డ్రైనేజ్ కాలువలు కట్టారు, శుభ్రంగా పెట్టారు. ఈ స్టమ్ ఏరియా కాబట్టి పేదవాళ్ళు కాబట్టి ఉండేదా వాళ్ళు ఏంటి ఆ లెక్కలో చెట్టు లైట్ లైటింగ్ లైట్ వేసినారు. ఏ పక్క లైటింగ్ పడుతుంది? అది ఖచ్చితంగా రాజన్నకు చెప్పి మీ ప్రాబ్లం కొంచెం సాల్వ్ చేస్తాను. వస్తే వాళ్ళు లైన్ మెయింటెనెన్స్ కోసం చెట్లు కొట్టుకొని పోతున్నారు. రాజన్న కూడా చెప్తానే ఉన్నారన్న. సరే, కొట్టిన చెట్లు ఏమైనా క్లీన్ చేసుకొని పోతున్నారా? అది కూడా లేదు. ఆడబడిపోవాలి, ఎండిపోవాలి, మళ్ళీ అవి కూడా పురుగులు రావాలి. ఖచ్చితంగా చెప్తాను. సిమెంట్ రోడ్లు